సో సమాజం ఎటువైపు పోతా ఉంది అంటే డెఫినెట్గా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, అస్తవ్యస్తంగా తయారవుతుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గరకు వచ్చిన ఒక కేసుని కొట్టివేస్తూ మాట్లాడిన మాటలు ఇవి. అదేంటి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు దాదాపు 2 సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ కలిసి ఉండి అంటే సహజీవనం చేసి తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇతని మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టింది. సో అతను ఫస్ట్ నన్ను మోసం చేశాడు, వివాహం చేసుకుంటానని చెప్పేసి నాతో 2 సంవత్సరాలు కలిసి ఉన్నాడు, కానీ నన్ను వివాహం చేసుకోలేదు, సో దాన్ని రేప్ కింద తీసేసుకొని తీర్పునివ్వండి అన్నప్పుడు ఆ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే మీరు ఆర్థికంగా బలంగా తయారైన తర్వాత ఈ సమాజంలో ఇలాంటి మార్పులు వచ్చాయి. సో మీకు తెలుసు 2 సంవత్సరాల కాలం మీరు కలిసి ఉన్నప్పుడు అతను వివాహం చేసుకుంటాడా చేసుకోడా, తర్వాత మీరు చేస్తున్న పనులన్నీ కూడా మీకు తెలిసి మీ అనుభవంతో మీ అంగీకారంతో ఇవన్నీ జరిగినాయి. అంతేగాని ఈరోజు సడన్గా వివాహం చేసుకోలేదని రేప్ కేసు పెట్టడం అనేది సమంజసమైనది కాదు. దీనిలో మరీ తర్క వితర్కాలు చేయాల్సిన అవసరం లేదు, దీనిలో ఎలాంటి బలం లేదు, ఎలాంటి నీతిబద్ధత కూడా లేదని చెప్పి కొట్టేసింది. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి సహజీవనం అనే వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఇది భారతదేశ సంప్రదాయాల్లో అయితే లేదు. సో మరి ఇలాంటి వ్యవస్థను తెచ్చుకోవడం అనేది విచ్చలి విడితనానికి ఒక నిదర్శనం. ఎందుచేత అంటే తమకు అనుకూలంగా 4 రోజులు ఉండి ఓకే నచ్చలేదు అంటే వదిలేయటానికి ఇదేమీ పరీక్ష పెట్టి తీసుకోవడం అయితే కాదు కదా. పరీక్ష కూడా శీల పరీక్ష కంటే అధ్వానంగా తయారవుతూ ఉంది. అంటే ఏంటి, మీరు ఏమే విధమైన ఆలోచనలకు వెళ్తుంది సమాజం అంటే బయట ఎలాంటి గౌరవం మీకు ఇస్తారు, సహజీవనం చేస్తున్నారు అంటే సమాజం ఎలాంటి విలువ మీకు ఇస్తుంది అంటే సమాజంతో మాకు సంబంధం లేదు, మేము మా ఇష్టం ఉన్నట్టు ఉంటాము అంటే పశువులకి మనిషికి ఏం తేడా ఉండదు. సో ఈ వ్యవస్థ గురించి ఆలోచించుకోవాలి, గౌరవం గురించి ఆలోచించాలి, అలాగే వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించాలి. ఏదో ఈరోజు బాగుంది అని 1 సంవత్సరం ఒకరితోటి, మళ్ళీ 1 సంవత్సరం మళ్ళొకటితోటి, లేదా ఒక ఆమెతోటి మరొక ఆమెతోటి, ఇలా 10 సంవత్సరాలు గడుపుతారా, మరి 20 సంవత్సరాలు గడుపుతారా, 50 సంవత్సరాలు గడుపుతారా, వివిధ రకాల వ్యక్తులతో, అది స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఏమవుతుంది, నష్టం జరిగేది మాత్రం స్త్రీకి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పురుషుడికి నష్టం జరగదా అంటే ఏ సమాజమైనా, భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా పురుషుడికి నష్టం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే సమాజం అలా డెవలప్ చేశారు. సో డెఫినెట్గా స్త్రీకి నష్టం జరుగుతూ ఉంది. అది ఆ జ్ఞానం లేకుండా తాత్కాలిక ఆనందం కోసము, తాత్కాలికమైన అహంకారం అంటే ధనం వచ్చింది కాబట్టి నేను ఏ నిర్ణయం అనేది తీసుకుంటా పురుషుడికి సమానం అన్నట్టుగా వివేకం లేకుండా చేసిన కొన్ని పనుల వల్ల ఇప్పుడు కోర్టులు కూడా ఏంది దాన్ని యాక్సెప్ట్ చేయటం లేవు. ఇలాంటి కేసులు పెడితే కూడా కొట్టేస్తాం మేము, ఎందుకంటే మీకు తెలిసి చేసిండ్రు. సడన్గా మాట మార్చేసేసి మళ్ళీ ఇది వేరే విధంగా మౌల్డ్ చేయండి అంటే అది కేసు నిలబడదు మీకు. సో న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఆలోచిస్తే మంచిది. మన సమాజంలోనే కాదు ఏ సమాజంలో పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇతర సమాజాల్లో ఆ విషయాన్ని వదిలేస్తారు, వాళ్ళు కోర్టులకు పోవటం ఇలా అడగటాలు ఇవేమి ఉండవు. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతా ఉంది అంటే తమ ఆనందం కోసమో లేదా తమ ప్రత్యేక అవసరాల కోసమో సహజీవనాన్ని గడిపి తర్వాత వాళ్ళ మీద రేప్ అటెంప్ట్లు పెట్టి మళ్ళీ కోర్టులకు వెళ్ళడం అనేది సమంజసమైన విధానం కాదు. కానీ కోర్టులు చెప్తున్నాయి, న్యాయశాస్త్రం చెప్తుంది, ఇది అందరూ ఆలోచించాలి. నీతిబద్ధమైన జీవితం గడపడానికి అలవాటు పడితే డెఫినెట్గా ఇలాంటి ఇబ్బందులు రావు. మనవి కానీ ఆలోచనలు, మనవి కానీ విధానాలు తీసుకుంటే జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇది భారతదేశానికి సమాజానికి సరియైన విధానం అయితే కాదు. సహజీవనం మనకు సంబంధం లేని విషయాలు, ఇవి చాలా దుష్పరిణామాలని క్రియేట్ చేసే సమాజంలో అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.